అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎల్లవేళలా మీరు అల్లాహకు భయపడుతూ ఉండండి, ఆయన ఆజ్ఞలను వినండి, విధేయత చూపండి, దైవ మార్గంలో ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మలోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు. సూరా తగాబున్ వర్స్ నెంబర్ 16. అల్హమ్దులిల్లా, మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రంజాన్ నెలలు వచ్చాయి. రంజాన్ నెలని అల్లాహ్ స్వీకరించాలి అన్న ఆలోచన మనలో ప్రతి సంవత్సరం ఉంటుంది. కానీ అజ్ఞానం, అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన ప్రతిసారి కూడా మనం అలాంటి పుణ్యకాలాన్ని అల్లాహ్ ఇష్టపడే విధంగా కాకుండా మన ఇష్టానుసారంగానే గడిపేస్తున్నాం. కానీ ఇన్షా అల్లాహ్ ఈ రంజాన్ నెల అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందడానికి మనం సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే రంజాన్ నెల ప్రారంభమయ్యే ముందు మన దగ్గర 1 నెల టైం ఉంది అని నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు రంజాన్ నెల ముగియనుంది, డేస్లోకి వచ్చేసాం. కొన్ని రోజులు మాత్రమే మిగిలిపోయాయి రంజాన్ నెలవి. ఈ రోజులు గంటలుగా, గంటలు నిమిషాలుగా మారడానికి ఎక్కువ సమయం ఏమీ లేదు. కాబట్టి రంజాన్ నెలలో చేయకూడని పనులేంటి అన్నది మనం తెలుసుకుంటే ఇన్షాల్లా అల్లాహ్ యొక్క శిక్ష నుండి మనం మనల్ని కాపాడుకోగలుగుతాం. రంజాన్లో ఏ పనులు చేయకూడదు అంటే, ఈ పనులు కనుక మనం చేసామనుకోండి మనం పాపాత్ములవుతాం, ఫస్ట్ థింగ్. సెకండ్, అల్లాహ్ యొక్క కఠిన శిక్షకు కూడా అర్హులవుతాం. మరియు అల్లాహ్ అయిష్టతకు గురవుతాం. అల్లాహ్ మనల్ని ఇష్టపడట్లేదు అంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితం అది. కాబట్టి ఏ పనులు చేయకూడదు అన్నది తెలుసుకుందాం. ఏ సరైన కారణం కూడా లేకుండా ఉపవాసాలను మాత్రం విడిచిపెట్టకండి, ఇది ఘోరమైన పాపం. రెండవ విషయం, ఇఫ్తారీ టైం అవ్వకుండానే కావాలని చెప్పి పగటిపూట తినడం కానీ తాగటం కానీ ఇలాంటి పాపాలు చేయకండి. బ్రదర్స్ అయితే మస్జిద్లో జమాత్తో పాటు నమాజ్ చదవకపోవడం ఘోరమైన పాపం అన్నమాట. కొంతమంది ఉపవాసాలు ఉంటారు కానీ ఇఫ్తారీ అవ్వగానే సిగరెట్లు తాగడం కానీ పాన్ పరాకులు తినటం కానీ ఇలాంటి చెడు అలవాట్లకి బానిసైపోయి ఉంటారు కదా. సో ఇలాంటి ఘోర పాపాలను కూడా తౌబా చేసుకుని వదిలేయడానికి ప్రయత్నం చేయండి. అబద్ధాలు చెప్పడం, తప్పుడు సాక్ష్యం ఇవ్వడం కూడా ఘోరమైన పాపాలు. ఉపవాసంలో ఉన్నప్పుడు అసభ్యంగా మాట్లాడడం, గొడవలకు వెళ్ళడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఇష్టముండవు. సినిమాలు, టీవీల్లో వచ్చే అశ్లీల దృశ్యాలు ఇవన్నీ చూస్తూ టైం వేస్ట్ చేయటం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇష్టం ఉండదు. మన సమయాన్ని మరింత అధికంగా అల్లాహకు నచ్చినట్లుగా గడపడం కోసమే మనం రంజాన్ నెలని వినియోగించుకోవాలి. సెహరీ చేయకుండానే ఉపవాసం ఉండడం, కొంతమంది లేవడానికి బద్దకించి బిన్ సెహరీ రోజా పెట్టాను అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా నిజంగానే మెలకువ రాలేదు అన్నప్పుడు బిన్ సెహరీ రోజా ఉండాలి, కానీ అదే అలవాటుగా మార్చుకోకూడదు. సెహరీలో భోజనం చేయడం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ అన్నమాట. ఇఫ్తారీ టైం అయిపోగానే కూడా ఆలస్యం చేయకుండా ఇఫ్తారీ చేసేయాలి. అసర్ నుండి మగరిబ్ సమయం ఏదైతే ఉందో ఇఫ్తార్ సమయం, ఆ సమయాన్ని ఏ విధంగా గడపాలి అంటే సాయంత్రం చదివే అస్కార్లు చదవడం, లేదా ఖురాన్ చదవడం, లేదా ఖురాన్ తఫ్సీర్ చదవడం, లేదా ఏమైనా దీన్ మాటలు వినడం, జికర్ చేయడం, తస్బీలు చేయడం, దువాలు వేడుకోవడం, ఈ పనులలోనే ఇఫ్తారీ సమయాన్ని గడపాలి. అంతేకాని కబుర్లు చెప్పుకుంటూ తినబోయే ఫుడ్ గురించి డిస్కషన్స్ పెట్టుకుంటూ సమయాన్ని వృధా చేసుకోకండి. నిరుపయోగమైన సంభాషణల్లో కానీ వీడియో గేమ్స్ కానీ ఆడుతూ లేదా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ మీ రంజాన్ని అస్సలు గడపద్దు. అనవసరమైన వంట పనులు, ఫంక్షన్స్, పార్టీస్ వీటన్నిటిని అట్లీస్ట్ ఈ లాస్ట్ డేస్ అయినా సరే వదిలేసి కేవలం మీ పూర్తి సమయాన్ని అల్లాహకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ రంజాన్ నెలని అల్లాహకు నచ్చే విధంగా గడిపే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.